వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమ పూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. 17వ అధ్యాయం. విఠలుని ప్రతిష్ఠ. కర్ణాటకలోని విఠల భక్తుడు సజ్జనుడు ఒక ఆయన విఠల్ స్వామి మరియు రుక్మిణీదేవి యొక్క అతి సుందరమైన మూర్తులను తయారు చేయించెను. వాటిని తమ గ్రామంలో ప్రతిష్ఠింపదలచెను. ఇక 3 రోజులలో ముహూర్తం ఉండగా విఠలస్వామి ఆయన స్వప్నంలో సాక్షాత్కరించి, భక్త, నీవు తయారు చేయించిన మూర్తులను పైఠన్ నగరంలో నివసించే శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి వద్దకు చేర్చు. ఇదే నా ఆజ్ఞ అని అంతర్ధానమయ్యెను. ఆ సజ్జనుడు మేలుకొని దివ్య స్వప్నమునందు కనికరించిన ఆ దేవదేవుని దివ్య మంగళ స్వరూపమున తలచి పులకించిపోయెను. ఎక్కడో దూరాన ఉన్న భక్తునికి అంకితమివ్వవలనని నాకు దర్శనమిచ్చి చెప్పినాడు విఠలుడంటే ఆ భక్తుడెంతటి శ్రేష్ఠుడో, ఎంత గొప్పవాడో ఆయన దర్శనం కూడా చేసుకుని నా జన్మ తరింపజేసుకుంటాను అని తనలో నిశ్చయించుకొని పైఠన్ నగరం ఎక్కడ ఉన్నదో తెలుసుకొని శ్రీ స్వామివారియు రుక్మిణీదేవి యొక్క మూర్తులను బండ్లకెత్తించుకుని మేళతాళాలతో అనేక మంది బంధువులు భక్తులతో కలిసి ప్రయాణం చేసి ఎట్టకేలకు పైఠన్ నగరం చేరి గోదావరి నది యందు స్నానాదులు ముగించుకొని శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారిని గూర్చి విచారించుకున్నాడు. సరాసరి ఉత్సవమంతా ఏకనాథుల వారింటి వైపున పోతుంటే ఆ నదీ తీరంలోని పురోహితులు కొందరు ఈ ఉత్సవం ఏమిటని వచ్చి అడిగితే, ఈ నగరంలో ప్రతిష్ఠించమని విఠల్ స్వామి కోరుకున్నాడని ఇక్కడకు తీసుకువచ్చామని చెప్పారు. తమకు మంచి రాబడి ముడుతుందని మూర్తి ప్రతిష్టలు మేము చేయించుతామని వెంటపడినారు. కొంతసేపటికి అసలు విషయం వారికి తెలిసింది. ఈ విగ్రహాలు శ్రీ ఏకనాథుల వారికి అప్పగించేటందులకై తెస్తున్నారని విని ఆ బ్రాహ్మణులు హతాశులయ్యారు. కూడా వెళ్ళి సంభావనలు తెచ్చుకోవాలని మనసులో తపన. కానీ బ్రాహ్మణ సంఘం వారు ఏమంటారోననే భయంతో తబ్బిబ్బు పడుతున్నారు. అలా వచ్చి ఏకనాథుల వారి ఇంటి ముందు ఊరేగింపు ఆగింది. శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు లోపలి నుండి బయటకు వచ్చి వారందరినీ చూచి విషయం తెలుసుకుని ఆహ్వానం పలికారు. శ్రీ విఠోబా రుక్మిణీదేవి మూర్తులకు కళ్యాణం చేయించుదామన్నారు. అక్కడ ఉన్నవారు వచ్చినవారు కూడా పరమానందాన్ని పొందారు. విఠోబా తనంతట తాను కోరుకుని ఇక్కడకు చేరాడని అందరూ ఎనలేని సంతోషం పొందారు. సంభావనల కొరకు వెంటపడి వచ్చిన పురోహితులను ఏకనాథులు సోదర భావంతో ఆదరించి శ్రీ విఠోబా రుక్మిణీ కళ్యాణ వేడుకను తమ చేతుల మీదుగా చేయించమని కోరారు. వారు ఏమీ మారు మాట్లాడలేక మంత్రముగ్ధుల వలె యథావిధిగా శాంతి కళ్యాణం చేయించారు. ఘనంగా బ్రాహ్మణులను సత్కరించారు. తర్వాత ఆ మూర్తులను తమ ఇంటి ఆవరణమునందు ప్రతిష్ఠించుకున్నారు. ఆ రోజు నుండి ఇనుమడించిన భక్తి శ్రద్ధలతో భక్తులు చుట్టుప్రక్కల గ్రామాల వారు కూడా వచ్చి సద్గోష్ఠి యందు పాల్గొనుచున్నారు. విగ్రహాలు తెచ్చిన వారు ఒక పక్షం రోజులు శ్రీ ఏకనాథుల వారి కీర్తనలు వింటూ గోదావరి స్నానాదులతో తన్మయత్వాన్ని పొందారు. నిత్యం వారింట జరిగే అన్నదాన విశేషానికి ముగ్ధులైనారు. కొన్ని రోజుల తర్వాత శ్రీ ఏకనాథుల వారి వద్ద నామోపదేశం పొంది దీక్షితులై తమ గ్రామానికి తరలి వెళ్లారు. కృష్ణాష్టమి, ఆషాఢ శుద్ధ ఏకాదశి, వైశాఖ పౌర్ణమి, మార్గశిర మాసంలో ధనుర్మాస ఉత్సవాలు అన్నీ ఘనంగా జరుగుతాయి. కాబట్టి వారికి ఎప్పుడు రావాలనిపించితే అప్పుడు రావచ్చునని చెప్పి వీడ్కోలు చెప్పారు. ఏకనాథుల వారి సాన్నిధ్యాన్ని మరియు శ్రీ విఠోబా సాన్నిధ్యాన్ని విడువలేక ఎంతో ఖిన్నులై వారంతా తిరుగు ప్రయాణం సాగించారు. దారి పొడవునా ఇక్కడ జరిగిన నామ సంకీర్తనలు, సత్సంగ ప్రవచనములు జ్ఞాపకం చేసుకుంటూ సజ్జన సాంగత్యంలోని మధురిమను ఆస్వాదిస్తూ ముందుకు సాగిపోయినారు. నిత్య పూజా విధులు ఎంతో నియమంతో సాగుచున్నవి. శ్రీ ఏకనాథుల వారి సత్సంగ ప్రవచనములు సాగుచున్నవి. శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు కర్మనిష్ఠులు మరియు బ్రహ్మనిష్ఠులు. ఇది అందరికీ
కొరుకుడు పడని విషయం. ఎందుకంటే బ్రహ్మనిష్ఠుడైతే కర్మలను త్యాగం చేయాలనుకుంటారు, అనగా కర్మ సన్యాసం చేయాలి. అప్పుడు కానీ బ్రహ్మనిష్ఠ కుదరదని చాలామంది యొక్క అభిప్రాయం. ఈయన విషయంలో అందరికీ అర్థం కాని తత్వం ఒకటే. ఈయన గృహస్థుగా సకల ధర్మాలు నిర్వహిస్తూ బ్రహ్మనిష్ఠుని వలె సర్వత్రా పరమాత్మ దర్శనం ఎలా చేయగలడు అని యోచించేవారు. కర్మనిష్ట బ్రహ్మనిష్టలనేవి ఉత్తర దక్షిణ ధృవాల వంటివి. ఈ రెండు కొనల మధ్యన ఆయన ఉంటూ రెంటికి సమన్వయం సాధించిన మహామనీషి అని మూఢులకు కర్మఠులకు అంత త్వరగా అర్థం కాని విషయం. శ్రీ ఏకనాథుల వారు తమ ప్రవచనంలో, సాధకులారా, ఎవరికి ఆత్మానుసంధానము కుదరలేదో అతడు కర్మోపాసనము బ్రహ్మోపాసనముల రెంటికి చెడిన రేవడి అని తెలియండి. ఎవరికి పరమాత్మతో అనుసంధానము లేక ఆత్మానుసంధానమునందు మనసు లగ్నమైనదో వాడు సకల కర్మలు కర్తవ్యాలను ఆచరించిన వాడగుచున్నాడు అని చెప్పేవారు. వారి బోధలు ఆచరణలు ఒకే విధంగా ఉండేవి. ఎవరి మాటలకు చేతలకు భేదం లేదో వారే మహాత్ములు. కర్మ సుకర్మ వికర్మ అకర్మల యొక్క మర్మమును తెలిసిన మహానుభావుడే శ్రీ ఏకనాథులు. కర్మ యోగము త్యాగము జ్ఞానము జప తప యజ్ఞ వేదాధ్యయన విధులు వర్ణాశ్రమ సిద్ధాంత ధర్మాలు అన్నీ అనుష్ఠాన మార్గాలే. వాటి పర్యవసానము ఫలము ఏమిటి? పరమాత్మానుసంధానమే కదా. బ్రహ్మానుభూతిని పొందుటయే మానవ జన్మ యొక్క లక్ష్యమై ఉండగా దానికి మార్గములైన వాటినే అనుష్ఠించుచు వారి వారి మార్గమే గొప్పదని వాద ప్రతివాదములు చేయుచు కాలమును వృధా ప్రసంగములతో గడుపుచుండు వారి పట్ల మనము జాలి చూపెదముగాక. పరమాత్మ వారలను సంస్కరించి ఉద్ధరించునుగాక అని తెలిపి వారు కూడా సన్మార్గమునందు పయనించుటకై సంకల్పించేవారు. తెలియని వారికి సుఖముగా విషయాన్ని తెలుపవచ్చును, తెలిసిన వారికి సుఖతరముగా తెలుపగలము. కానీ తెలిసి తెలియని నరులకు తెలుప బ్రహ్మకైనా వశమా అన్నట్లుగా తాబట్టిన కుందేటికి మూడే కాళ్లను వానితో ఎవరు వాదించుకుంటూ తమ సమయాన్ని వృధా పరుచుకొందురు? కావున సద్గురువులు మహాత్ములైన సత్పురుషులు ఈ మార్గాలన్నింటి పర్యవసానము భగవత్ప్రాప్తి అని గ్రహించి తమ లక్ష్యమును పరమాత్మయందే నిలిపెదరు. వారు సర్వచరాచర ప్రాణులందు పరమాత్మను భావించి అఖండ ఆనందమును పొందగలరని భాగవతం మనకు బోధిస్తున్నది. సాధకులారా, సర్వుల యందు సమదృష్టి ప్రతిఫలాపేక్ష లేని సేవలకు పరమాత్మ ప్రసన్నుడవుతాడు. ఆయన సృష్టించిన జగత్తు, ఆయనకు ఉనికి అయిన ఈ జగత్తులో వ్యక్తుల మధ్య వైషమ్యమును భగవంతుడు సహించడు. శ్రీకృష్ణ పరమాత్మ తాను గోపాలుడై గోవులను కాచినాడు, రాజై రాజ్యమేలినాడు. ఏ పాత్రకు అనుగుణంగా ఏ రకంగా వ్యవహరించాలో ఆ రకంగా పాత్ర పోషణ చేశాడు. తనకంటూ ఏమీ అవసరం లేని పూర్ణకాముడు ఆయన. కానీ శ్రేష్ఠ పురుషులను లోకం అనుసరిస్తుంది కాబట్టి లోక సంగ్రహార్థం సకల కార్యాలు చేయాలని అర్జునునికి బోధించాడు. తాను నమ్మిన సత్యాన్ని ఆచరించుటలో తను మన ధన ప్రాణములను సైతం అర్పించడానికి సంసిద్ధం కావాలని బోధించాడు. లోకోపకారము అనగా తోటివానికి ఒక్కనికైనా సాయపడినచో భగవంతుడు సంతృప్తుడవుతాడు. లోకంలోని వారందరూ సుఖంగా శాంతిగా ఉండాలి. పరమాత్ముని దయ అందరికీ కలగాలి. దైవకృప వలన అందరికీ అన్నం లభించాలి అని నిత్యము ఎవరు ప్రార్థిస్తారో వారే నిజమైన హరిభక్తులు. కష్టంలో ఉన్నవానికి చేయూతనియ్యాలంటే ధనం ఖర్చు చేయవలసి ఉంటుంది. ధనం మన వద్ద లేకుంటే వారి కష్టం భగవంతుని దయతో నివారింపబడాలని మనస వాచ కర్మణ కోరుకోవడం చాలు. భగవంతుడు అందరిలో ఉన్నాడు. కావున ఎవరికైనా బుద్ధి పుట్టి వారి కష్టాన్ని తొలగిస్తారు. నిర్మలమైన మనసు పరమాత్మకు నిలయంగా నిలువగలదు. మానవుడు త్రిగుణముల సంపుటీకరణమై ఉన్నాడు. పరమాత్మ త్రిగుణాతీతుడు అనగా నిర్గుణుడు. నిర్గుణుడైన పరమాత్మను భక్తుడైన వాడు సగుణ రూపంగా చిత్రించి మూర్తిని ఏర్పాటు చేసి ఆరాధన చేస్తూ ఉన్నాడు. భగవంతుడు భక్తికి వశుడు. కావుననే అతని ఏ రూపంతో ఆరాధిస్తున్నాడో ఆ రూపంతోనే అతనికి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. మూర్తి పూజలను ఆత్మద్రష్టలు నిరసిస్తారు. భగవంతుడు మాత్రం ప్రసన్నుడే. ఈ కిటుకును అనగా ద్వైతము అద్వైతముల రహస్యమును ఏకనాథ్ మహారాజ్ వారు తెలుసుకొన్నారు. కావున వాటి రెంటికి సమన్వయాన్ని చేసే ప్రయత్నంలోనే భాగవతమును విశ్లేషిస్తూ వ్యాఖ్యానమును రచించినారు. అది ఆయన మాతృభాష అయిన మరాఠీలో ఉన్నదని ఆనాటి పండితులు ఆయనను హేళన చేశారు.
కానీ తన గురుని ఆజ్ఞానుసారం ఆయన తన పని తాను చేసుకుంటూ పోయినారు. ఆ మహాత్ముడు రాసిన మరాఠీ వ్యాఖ్యను తరువాత తరాల వారు తమ తమ భాషలలోనికి అనువదించుకున్నారు. కానీ శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి లేఖిని యందు గల మాధుర్యం ఏ భాషకు రాలేదని తరువాతి వారు చెప్పారు. ఏకనాథుని వాణి అనగా సాక్షాత్ విఠలుని వాణి అని ప్రస్తుతి చేశారు. భగవంతునికి భక్తునికి గల అనుబంధమే భాగవతము. భక్తుడు లేకుంటే భగవంతుడు ఎలా వ్యక్తీకరించబడతాడు? భగవంతుడే భక్తుని యందు ప్రేరణలు కలిగించి తన్ను తాను వ్యక్తీకరింపచేసుకుంటాడన్న సత్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపారు. ఒకచోట ఏకనాథ్ వారు, ఆహా, హే భగవాన్, నీవెంత భక్త పరాధీనుడవో కదా! ఒక భక్తుని మాటను సత్యం చేసేటందుకు నీ అనంత శక్తినంతటినీ సూక్ష్మీకరించుకుని ఒక స్తంభమునందు కేంద్రీకరించుకున్నావా? ఏమి నీ లీల! భక్తుల కొరకు నీవు బ్రహ్మాండమంత రూపాన్ని అతి చిన్నగా చేసి నీ మాయతో దేవకీ గర్భమునందు ఇమిడి ఉన్న సమయం బ్రహ్మాది దేవతలకే ఆశ్చర్యమైనది. నీకు అసాధ్యమేమున్నది అని స్తుతించారు. స్థూలము నీవే, సూక్ష్మము నీవే, దృశ్యము నీవే, అదృశ్యము నీవే, వ్యక్తము నీవే, అవ్యక్తము నీవే, సగుణము నీవే, నిర్గుణము నీవే, లోపల నీవే, వెలుపల నీవే. నీ నుండి ప్రకటమైన మాయా ప్రకృతి మమ్మలను ఆవరించి నిఖిలము నిండియున్న నీ తత్వమును తేటతెల్లముగా గుర్తించుటకు అవరోధముగానున్నది. అందరి కన్నులకు ప్రకృతియే దర్శనమిచ్చుచున్నది. అంతర్లీనముగా నీవును అందులో కలిసి ఉన్న విషయమును గ్రహించలేక సర్వులు పొరబడుచు భగవంతుడు కనిపించడని పరితపిస్తున్నారు. ఓ దేవదేవా, నీవు లేని చోటు ఎక్కడ ఉన్నదయ్యా అని ఎన్నో అభంగాలలో ఏకనాథ్ మహారాజ్ కీర్తించారు. భాగవతంలోనే వారు సగుణోపాసనలోని మర్మాన్ని విడమరుస్తూ నిర్గుణోపాసనతో పరమాత్మను పొందుట కన్నా సగుణోపాసన ద్వారా భగవంతుని ప్రేమను పొందుట సులభతరమని ప్రతిపాదించారు. నిర్గుణోపాసకులకు ఆ తత్వము వాక్కులకు అందదు, మనసుకు అందదు. శాస్త్రాలు కొంతవరకే ఉపకరిస్తాయి, వేదాలు మూగబోయాయి అన్నారు. సగుణోపాసనలో పరమాత్మను భక్తుడు తన ఇష్టమైన విధంగా కీర్తిస్తుంటే పరవశించి సమయానుకూలంగా ఆ రూపం ధరించి మరీ నర్తిస్తాడు. భక్తి పరాకాష్ఠకు చేరుకుంటే భక్తునికి అన్నపానముల ధ్యాస లేకుండా చేస్తాడు, చిత్తశాంతిని ప్రసాదిస్తాడు. ఇదే లోకంలో తన మహిమ చేత సర్వత్రా గోచరిస్తాడు. ఆయనకు అంకిత భావంతో ఉండాలే కానీ అసాధ్యమన్నది ఈ ప్రపంచంలో ఏదీ లేదని నిరూపిస్తాడని నొక్కి వక్కాణించారు. సద్గురు మహిమ. శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి మాటలు చేతలందు ఏమాత్రమూ భేదము లేని విధంగా నడుచుకొనుట వలననే వారికి భగవంతుని ప్రేమ సంపూర్ణముగా లభ్యమైనది. ఆయన యొక్క గురుభక్తి ఎంతటి విశిష్టమైనదంటే భగవంతునికి సద్గురునికి ఏమాత్రం భిన్నత్వం లేదనే ఎరుకతో కూడి ఉన్నది. నాథ్ మహారాజ్ వారు తమ తమ గురు సేవా సమయంలో పుష్కర కాలంలోనూ గురుదేవులకు ఎటువంటి బ్రహ్మానుభవం కలదో అటువంటి అనుభూతిని ఆయన స్వయంగా పొందగలిగారు. అందులకే వారు తమ అభంగాలలో ఆయన అనుభూతులను ఈ విధంగా వర్ణించారు. భ్రమర కీటక న్యాయమును అనుసరించి నా గురు జనార్దనులు భ్రమరమై నన్ను ఉద్ధరించారు. వారు సాక్షాత్ పరబ్రహ్మమే కావున ఒక్క భ్రమరమేమిటి, ఈ సృష్టిలోని సర్వప్రాణులు తామే అయి ఉన్నారనే సత్యాన్ని నాకు తెలిపినారు. నేనొక కీటకమునని భావించగా వారు దానికి ఒప్పుకొనక ఈ కీటకము కూడా తన రూపమేనని తెలిపినారు. నా రూపానికి నా నామానికి ఉనికి లేనట్లుగా అనుభవమిచ్చారు. సముద్రంలో కలిసిన నది తన నామ రూప గుణములన్నీ కోల్పోయి సముద్రమన్న విశాల భావంలో కలిసిపోయినట్లు అనుభవాన్నిచ్చారు. ధ్యానమందు గురువే, నామోపాసనయందు గురువే, ఈ విశ్వమంతయు గురువేనను అనుభవాన్నిచ్చారు. నా సద్గురుని కృప నన్ను ఈ దేహం నుండి అతీతుణ్ణి చేసింది, ఈ జన్మ ధన్యమయ్యేలాగున అనుగ్రహించింది. అంతేకాక ఈ అనంత సృష్టిలోని సత్యాన్ని తెలుసుకొనేటందుకై ఈ శరీరాన్ని ఉపయోగించుకునే విధానాన్ని విశదీకరించింది నా సద్గురుని కటాక్షమే. సంసార సర్పము కాటువేయగా శ్రీ జనార్దనులను గురువు నాకు ధన్వంతరి రూపంగా లభించారు. ఇక మరణము లేనట్లు అనుగ్రహించారు. ఆత్మ పరమాత్మల యొక్క అనుసంధానముతో దాని శాశ్వతత్వము తెలియబడింది. తోడనే మరణమును అధిగమించుట జరిగింది. అప్పుడు ఇక జననము యొక్క ప్రస్తావనే లేకుండా పోయింది. అనగా జనన మరణ సంసారం నుండి విముక్తుణ్ణి చేశారు నా గురువు అన్నారు.
ఏక చాలా మొండి పిల్లవాడు మరియు తాతగారి చేత గారాబంగా పెంచబడినవాడు. ప్రేమించబడుటే కాని ఇతరులను ప్రేమించుట ఎరుగని బండవాడు. అటువంటి వానిని చేరదీసిన సద్గురు జనార్దన దేవులు ఏనాడూ వీనిని దండించలేదు, వీనిని తప్పులు పట్టలేదు. తల్లి తన బిడ్డకు ఏ విధంగా ప్రేమపూరితమైన స్తన్యపానం చేయిస్తుందో ఆ విధమైన తల్లి పాత్రను తాను ధరించారు, ప్రేమామృతమును త్రాగించారు. ఈ భారతదేశంలోని గురుకులాలన్నీ తిరిగిన, వేలాది విద్యాలయాలలో విద్యనభ్యసించిన, వందలాది విశ్వవిద్యాలయాలయందు వేద శాస్త్ర పురాణాదికాలెన్ని అధ్యయనం చేసిన, సద్గురు జనార్దనుని సేవలో గడించిన బ్రహ్మానుభూతి ఏకనాథ్కు లభించదని ఢంకా బజాయించి చెప్తున్నాను అని ఒక అభంగంలో రాసుకున్నారు. ఎందుకంటే ఏ గొప్ప విద్యాలయంలో విద్య నేర్చిన వ్యక్తికి కావలసినది ఏమిటంటే అంత గొప్ప విద్వాంసుడై గురుపీఠాన్ని అధిష్ఠించాలనే కోరిక, కుతూహలం అంతకంతకు ఎక్కువై అశాంతిని కలిగిస్తూ వేదనకు గురి చేస్తుంది. ఏక, ఏమి నీ అదృష్టం! నీకు సద్గురుదేవులు బ్రహ్మానుభూతిని ప్రసాదించినందున అశాంతి అంటే ఏమిటో తెలియకుండా అయింది. కోరిక అను పదానికి అర్థమే తెలియకుండా, అంటే కోరకుండానే సకలము నీకు సద్గురువే అమర్చిపెట్టారు. నీ అంతటి అదృష్టవంతుడి లోకంలోనే లేడు అంటూ సద్గురు కృపను కీర్తించారు. మరి ఒక అభంగంలో ఏక అనువాడు లోహము వంటి వాడైతే సద్గురు జనార్దనులు పరమవేధి అయినందున లోహమును బంగారుగా మార్చినారు. సాధకులారా, మీరు లోహం వంటి వారైనా సద్గురుని సేవను మరొక చేయండి, అపరంజిగా మిమ్ము వారే మారుస్తారు. నడుముపై 2 చేతుల నుంచుకొని చిద్విలాసంగా పండరీ క్షేత్రంలో నిలిచిన పాండురంగని సగుణ రూపమే సద్గురు జనార్దనులని వారిరువురికి అభేదమును ఏకా జనార్దనుడు గుర్తించి చెప్పుచున్నాడు. నమ్మి నామస్మరణ చేసి మీరంతా శుభములు పొందండి అని ఒకచోట కీర్తించారు. వారి అనుభవం అంతటిని అభంగాలలో పొందుపరుస్తూ కీర్తనలు చేశారు. భాగవతంలో సకల కోణాలలోనూ గురుభక్తి ద్వారా మాత్రమే భగవత్ప్రాప్తి లభ్యమగునని నొక్కి వక్కాణించారు. పరమగురువు లభించనిదే ఏ మానవునికైనా హృదయ కవాటాలు తెరవబడవని సృష్టీకరించారు. తాను ఏ మార్గంలో భగవత్ప్రాప్తిని పొందినారో ఆ విషయాన్ని దాచకుండా ప్రతి చోట విశదీకరించారు. కావున ఏకనాథ భాగవతంలో భగవంతుడే జగద్గురువు, ఆయనే మానవ రూపంలో సగుణమూర్తిగా లభించే గురువు. భగవంతునికి గురువుకి భేదమెంచేవాడు మోసపోతాడు, ఈ జన్మను వృధా చేసుకుంటాడని హెచ్చరికలు చేశారు. భగవంతుని దర్శనం చేయించగల సత్తా కలిగిన గురువే భగవంతుని కన్నా ఎక్కువైనవాడు. కానీ తాను మానవ రూపంలో ఉన్నందున ఆ మాటను అంగీకరించక సర్వమునకు అధికారి అదృశ్యంగా ఉండే సర్వేశ్వరుడేనని మాత్రమే చెప్తారు. ఆ మాటలు ఎవరు చెప్తారో వారే సర్వేశ్వరుని రూపమని శిష్యుడు గ్రహించాలి. అలా గ్రహించాలంటే గురు పాదాల చెంత చేరి సేవలు చేయుట తప్పనిసరి. నాణ్యపంథ అయనాయ విద్యతే, అంతకు మినహా వేరే మార్గం లేదు లేదు లేదు, ముమ్మాటికి లేదని ఏకనాథుడు చెప్తున్నాడని అభంగంలో రాశారు. మానవుడెన్నో కష్టాల కోర్చి నిష్ఠాగరిష్ఠుడై జప ధ్యాన తప దానములు ఉపాసనలు చేస్తుంటారు. తమ ఇష్టదైవ సాక్షాత్కారం కొరకు ధ్యాన ధారణాది నియమాలు ఆచరిస్తాడు. యోగ సాధనలతోనూ ఆహార నియమాలతో శారీరకంగా ఎన్నో కష్టాలు పడతాడు. ఏదో ఒక ధ్యేయమూర్తిని మనసులో చిత్రీకరించుకుంటాడు. అదే మూర్తిని ఎదుట నిలుపుకొని అందుండి ఆ మూర్తి సాక్షాత్కరించాలని కోరుకుంటాడు. తాను కష్టపడతాడు సరికదా, భగవంతుని కూడా కష్టపెట్టుటే అవుతుంది. విశ్వమంతా నిండి ఉన్న పరబ్రహ్మ వీని కోరిక మేరకు అదే రూపం ధరించి సాక్షాత్కరించాలి. అప్పుడు గాని భక్తునికి సాధకునికి తృప్తి కలగదు. ఇదెంత ఆశ్చర్యము! అట్లుగాక ఎదుటనే ఉన్న సద్గురుని పరమాత్మగా భావించడం ఎంత సులభమో యోచించండి. శిష్యుడు శుద్ధచిత్తుడైతే సద్గురువు సర్వసమర్థుడని తెలుస్తుంది. శిష్యుడు దృఢభక్తి కలిగి ఉంటే ఆ గురు శిష్యుల సన్నిధి త్రివేణీ సంగమమే. జ్ఞానగంగ అంతర్వాహిని అయిన సరస్వతిగా ప్రవహిస్తుంది. గంగా యమునల ప్రతీకలే గురు శిష్యులు. ఈ పవిత్ర సంగమం ఎందరినో పాప విముక్తులను చేయగలుగుతుంది. ఆ నిర్మల జల ప్రవాహమునందు అందరూ మునిగి తరించెదరుగాక అని ఒక అభంగంలో రాసుకున్నారు. సాధకులారా, గురువునందును శిష్యుని యందును ఈ కనిపించు విశ్వమునందును నిండి నిబిడీకృతమై ఉన్నదే అఖండ పరబ్రహ్మతత్వము. భాగవతమునందు అద్వైతము మరియు భక్తి అపూర్వంగా కలిసిపోయి ఉన్నవి.
అద్వైతాన్ని భక్తి అంటే కొందరు ఒప్పక ద్వైత మార్గమే భక్తి అని వాదిస్తారు. కానీ అది సమంజసం కాదు. అభిన్నత్వము కూడా భక్తియే. అయితే పరమాత్మను తనలో ఆవిష్కరించుకున్న వానికి అన్యమే కానరాదు. అఖండ తత్వమే తానై ఉండును. ఈ అనుభవం గురుసేవ ద్వారా తప్ప ఇతరత్రా సాధించలేరు అని ఏకనాథులు తెలిపారు. వారి అభంగాలలో సద్గురు మహిమను ఈ విధంగా గానం చేశారు. ఏకనాథుని పాలిట వేద పారాయణంటే జనార్దన స్వామి మహిమగానమే. ఏకనాథుని శాస్త్రగానము సర్వము జనార్దన గురుస్వామి వాక్కులే. పురాణములు పఠనము జనార్దన గురుస్వామి చర్యలే. యోగ సాధనము జనార్దన గురుని సేవయే. తపస్సు గురు జనార్దనుల కీర్తనమే. సకల కర్మానుష్ఠానములు ధర్మానుష్ఠానములను గురు జనార్దనులకు సమర్పించుటయే. ఈ మర్మము నెరిగిన సచ్చిష్యుని గురు జనార్దనులు సన్మార్గమును నడిపెదరుగాక. శ్రీగురుని నామస్మరణయే జీవిత సాఫల్యమునకు సరి అయిన మార్గము. ఈ విషయం తెలియాలంటే ఎవ్వరికైనా గురుసేవ, గురు సన్నిధిలో నివాసము, గురు ప్రసాదము, గురు కృప ఎందలి ప్రచండ శక్తి యొక్క అవగాహన ముఖ్యములు. గురుకృప అనే శక్తి ముందర సకల సాధనలను అనిమాది అష్టసిద్ధులను సిగ్గుతో తలదించుకొనవలసిందే అని గానం చేశారు. శ్రీ ఏకనాథుల వారిని ఎంతో దీక్షగా గమనిస్తూ వారి చర్యలను ప్రత్యేకంగా కనిపెడుతూ ఆయన్ని విమర్శిస్తూ నిందిస్తూ గడపటం కొందరికి సరదాగా ఉండేది. ఏకనాథ్ మహారాజ్ వారు నిత్యము భాగవత పఠనము, రచనము, ప్రవచనము చేస్తూ భగవంతుణ్ణి కీర్తిస్తూ గడుపుచుంటే ఆయననే నిరంతరం వ్యతిరేకంగా వైరభావంతో స్మరించడం ఆ బ్రాహ్మణులకు ఆచారము, నిత్యకృత్యమైనది. రామకృష్ణ హరి జై జై, పాండురంగ హరి జై జై. ఇది శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి దివ్య చరిత్ర 17వ అధ్యాయము సంపూర్ణం.